అందరికీ నమస్కారం అండి. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు భరోసా డబ్బుల నిధులు విడుదల ముహూర్తం అయితే ఖరారైంది. ఈ రైతు భరోసా ఎవరికి అందుతుంది, ఎవరు అర్హులు అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. రబీ సీజన్ పెట్టుబడి సాయం కోసం ఇప్పుడు ప్రభుత్వం 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి వేస్తున్నారు. ఎవరికైతే ఈ డబ్బులు అందుతాయి లేదంటే అందవు అనే విషయం ఇప్పుడు మాట్లాడదాము. అంటే ఈసారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. గతంలో భూమి ఉన్న ప్రతి రైతుకి డబ్బులు అంటే ప్రతి రైతుకి అనేది వేసేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సమాచారం అనేది ఇప్పుడే వచ్చిందండి. అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన డేటా ఆధారంగా అర్హులను ఎంపిక చేశారు. అంటే రియల్ ఎస్టేట్లు, ప్లాట్లు కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ ఈసారి నిధులు అనేవి వాటికి నిలిపివేస్తున్నారండి. సో ఇప్పుడు రైతులు మాత్రం వాళ్ళకు ఎవరికి అయితే రైతు భరోసా, రైతు బంధు అంటే అప్పట్లో రైతు బంధు అనేది ఉంటుండే, వాళ్ళకి ఎవరికైతే అందుతుంది, ఎవరికైతే అందదంటే మనకు ఆధార్ లింక్ అనేది పొలంకు పాస్బుక్కి ఆధార్ లింక్ ఉండాలండి. అలాగే బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మామూలుగా అయితే రైతు భరోసా అనేదే కాకుండా ఇంకా రెండు మనకు విశేషాల్లో ఏంటంటే రుణమాఫీ ఒకటి, పిఎం కిసాన్ ఒకటి. పిఎం కిసాన్ గురించి మాట్లాడితే పిఎం కిసాన్కి అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి పిఎం కిసాన్ అనేది 22వ విడత, అంటే 22వ విడత డబ్బులు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయండి. అంటే ఈ నెల రైతులకు నిజంగానే కానుకల వర్షం అనేది కురిపించనుంది. సో రైతు సోదరులలో మీ ఖాతా ఈకేవైసీ మరి ఆధార్ లింక్ అయిందో ఒకసారి లేదో చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలని అయితే చేస్తుంటాను. ఇంకోటి ఏంటంటే రుణమాఫీ అనేది అప్పట్లోనే మనకు 21 కోట్లకు పైగా రుణమాఫీ అయితే అంటే ఇచ్చినారు మన రైతులకు, ప్రతి ఒక్క రైతుకి. మిగిలిపోయిన రైతులకు కూడా రుణమాఫీ ఇస్తారనేది అయితే మనకు న్యూస్ అయితే వస్తుంది. సో రైతులు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డుకి పొలం పాస్బుక్ ఎంత ఉందంటే ఆ పాస్బుక్ మొత్తంకి మీ ఆధార్ లింక్ ఉండాలండి. ఇంకోటి ఎన్పిసిఐ లింక్, అంటే బ్యాంక్ అకౌంట్లో మనకు బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయమంటే చేసేస్తారండి. ఈ రెండు చేసుకున్నట్లయితే ఈ రైతు భరోసా మనకు తెలంగాణ ప్రభుత్వం పరంగా మనకు సీఎం సార్ వాళ్ళు, అలాగే ఇక్కడ మోడీ సార్ వాళ్ళు మనకు పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ వేయాలంటే మనకు డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తారండి. ఆ స్టేటస్ ఎలా చూసుకోవాలి, అలాగే నవ్ యువర్ స్టేటస్లో వెళ్ళి మనం ఆధార్ కార్డు కొడితే మనకు డబ్బులు పడతాయా లేదా అనేది కూడా, ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అనేది కూడా మనకు తెలిసిపోతుందండి. సో మీరు నెక్స్ట్ స్టేటస్ లింక్ అయితే మనకు వస్తుంది, అది వేరే వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అనేది మీకు రైతులకు సంబంధించిన పంటలకు పురుగుల మందులు కానీ ఏమి కానీ, లేదంటే పురుగులు దానికి ఏ క్రాప్కి ఏ పురుగులు వస్తే వాళ్ళకు ఎలా నివారించడం అనే దాని మీద కూడా నేను వీడియోస్ చేస్తుంటానండి. సో మీరు లేటెస్ట్ న్యూస్ అయితే మీకు పంపిస్తుంటా అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.